వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం కూడా కావటంతో భక్తుల రద్దీ పెరిగింది. దర్శనాల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పొద్దుటి ఉదయం నుంచి ఇప్పటి వరకు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఘాట్ రోడ్లే కావచ్చు, సంబంధించిన పార్కింగ్ స్థలాల్లో కూడా ఇప్పటికీ పూర్తిగా వాహనాల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎండోమెంట్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్లతో పాటు మధ్యలో వికలాంగులకు అయితేనేమి వృద్ధులకు వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్లోటింగ్ కు ప్రధాన కారణం రేపు నుంచి స్కూల్ ఓపెన్ కావడంతో దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాలలో చిన్నారులతోటి సంబంధ కుటుంబ సమేతంగా దేవాలయాలలో సంబంధించిన దేవుళ్ళని సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించి వివిధ టూరిజం ప్లేస్లలో కూడా ఇప్పటికీ పబ్లిక్ పెద్ద ఎత్తున చూస్తుంది. సాగర్ సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్లలో కూడా విహారయాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం సెలవులు పూర్తిగా ఈ రోజుతోటి ముగియడంతో రేపు ఉదయం స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రధానంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలలోని ఇప్పటికీ భక్తుల రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం స్కూల్ ఓపెన్ కావడంతో ఈ రద్దీ ప్రధానంగా ఉందనేది కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా సివిఆర్ న్యూస్.